లోక్సభ ఎన్నికలలో టికెట్ల కోసం ఆశావాహులు అప్లై చేసుకోవడానికి దరఖాస్తుల గడువు ముగిసింది. రాష్ట్రంలోని 17 స్థానాలకు ఇప్పటివరకు దాదాపు 300కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ఈ రోజు ఒక్కరోజే 160 అప్లికేషన్లు వచ్చినట్లు తెలియవస్తోంది. ఖమ్మం సీటు కోసం డిప్యూటీ సీఎం సతీమణి భట్టి నందిని, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, రేణుకా చౌదరితో పాటుగా సీనియర్ నాయకులు విహెచ్ సైతం అప్లై చేసుకున్నారు. లోక్సభ అభ్యర్థిత్వం కోసం కోమటిరెడ్డి చంద్రపవన్ రెడ్డి సైతం అప్లై చేసుకున్నారు. ఇక రిజర్వ్డ్ సీట్లైన వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, ఆదిలాబాద్, మహబూబాబాద్ స్థానాలకు సైతం భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఫిబ్రవరి 2వ వారంలో దరఖాస్తులను పరిశీలించి కేంద్ర ఎలక్షన్ కమిటీకి టీపీసీసీ పంపనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులు పోటీ చేసేటటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి దరఖాస్తులు చివరి రోజు కావడంతో ఈ రోజు భారీగా గాంధీ భవన్ కేంద్రంగా ఆశావాహులంతా కూడా భారీగా దరఖాస్తులు చేసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలకి ఇప్పటి వరకు కూడా దాదాపు 250కి పైగా కూడా అప్లికేషన్లు వచ్చినట్లు గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రోజు 6 గంటల వరకు మాత్రమే సమయం ఉండడంతో ఇప్పటి వరకు కూడా వచ్చినటువంటి అప్లికేషన్లు దాదాపు 250కి పైగా కూడా ఉంటాయంటూ కూడా గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ రోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున ఆశావాహులంతా కూడా ర్యాలీగా వస్తూ కూడా తమ దరఖాస్తును గాంధీ భవన్ లో సమర్పించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రోజు పెద్ద ఎత్తున దరఖాస్తులు అయితే నమోదయ్యాయి. ఈ ఒక్కరోజు దాదాపు 100కు పైగా దరఖాస్తులు నమోదైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దాంట్లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా ఎక్కువ దరఖాస్తులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో పెద్దపల్లి నుంచి ప్రీతంతో పాటు అదేవిధంగా గడ్డం వంశ, అదేవిధంగా ఓట్ల వరప్రసాద్, అదేవిధంగా గోమతి శ్రీనివాస్ తో పాటు రాధిక రమల, అదేవిధంగా పేరిక శ్యామ్ వీళ్ళంతా కూడా ప్రస్తుతం పెద్దపల్లి నియోజకవర్గానికి దరఖాస్తులు చేసుకున్నారు. అదేవిధంగా వరంగల్కి సంబంధించినటువంటి అంశంలో మోత్పల్లి నరసింహులతో పాటు మరొకవైపు రవిశంకర్ వీళ్ళిద్దరూ కూడా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి దరఖాస్తులు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి అంశంలో మల్లు రవి, సంపత్ ఈ ఇద్దరు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు వీళ్ళిద్దరు కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి దరఖాస్తులు చేసుకున్నారు. నల్గొండ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీరారెడ్డి, అదేవిధంగా పటేల్ రమేష్ రెడ్డి వీరిద్దరు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా భువనగిరి నుంచి సామల కిరణ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి పవన్, అదేవిధంగా కల్లూరి మురళీశ్వరంతో పాటు మరొక వైపు కొంబం కీర్తిరెడ్డి వీళ్ళంతా కూడా భువనగిరి నుంచి బరిలో ఉంటే మరొక వైపు మెదక్ నుంచి సోమేశ్వర్ రెడ్డి, అదేవిధంగా భావని రెడ్డి వీళ్ళంతా కూడా ప్రస్తుతం బరిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి మరొక వైపు కీలక నియోజకవర్గం అయినటువంటి ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీహెచ్, అదేవిధంగా పొంకులేటి ప్రసాద్ తో పాటు రేణుకా చౌదరి, అదేవిధంగా నంది మల్లెపట్టి విక్రమార్క, దాంతో పాటు మరొక వైపు మధ్య శ్రీనివాస్ రెడ్డి వీళ్ళంతా కూడా బరిలో ఉన్నారు. మరొక వైపు ఖమ్మం నుంచి సోనియా గాంధీ లేక ప్రియాంక గాంధీ వీళ్ళిద్దరిని కూడా పోటీ చేయించాలనేటటువంటి ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది. ప్రస్తుతం ఆ దిశగా తీర్మానం అయితే పంపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ రోజు మరొకసారి పార్లమెంట్ దరఖాస్తులకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర పిసిసి మరొకసారి గడువు పెంచేటటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాగేంద్ర. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.